హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మన ఛానల్లో మేము అన్నోన్ మ్యారేజ్కి వెళ్ళి ఒక వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది. అండ్ ఆ వీడియో కింద చూసినట్లయితే చాలామంది ఏమని కామెంట్ చేసిరంటే దీనికి సంబంధించిన పార్ట్ 2 కావాలని చెప్పేసి చాలామంది కామెంట్లు అయితే చేసిర్రు. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మేమైతే తెలియని మ్యారేజ్కి వెళ్ళి అటెండ్ అయ్యి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి అక్కడ లంచ్ చేసి అయితే రాబోతున్నాము. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏం కథ అని చెప్పేసి. మాకు ఎంతైతే మేము చేయగలుగుతామో ఫన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎక్స్ట్రీమ్ మేమైతే చేస్తాము. సో ఇంకా ఇక ఎక్కువ అయితే దెబ్బలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి అంత ఎక్స్ట్రీమ్కి అయితే పోము. నార్మల్గా ఎంతైతే లిమిటో అంత చేసుకొని ఎంజాయ్ చేసి అయితే వస్తాము. సో వీడియో ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అవుట్ఫిట్ చేంజ్ చేద్దాం అయితే అందరూ గుర్తుపడతారు. లెట్స్ గో. మొత్తానికి అయితే డ్రెస్సెస్ అయితే చేంజ్ చేస్తున్నాము. డ్రెస్సెస్ కార్లోకి అయితే వచ్చేసినాము. డ్రెస్సులు చేంజ్ కాలేదని చూస్తారు కదా. ఎందుకు అంటే మా వాళ్ళ దగ్గర అందరి దగ్గర సివిల్ డ్రెస్సులు అయితే లేవు. సో మేము తెచ్చుకున్నాము, వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం. వాళ్ళు కూడా డ్రెస్సులు తీసుకుంటాం. తర్వాత అందరం ఒక్కటేసారి చేంజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే గిఫ్ట్ కొనడానికి అయితే పోవాలి. సో డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్న తర్వాత పోయి గిఫ్ట్ తీసుకుందాం. రే పోయినసారి లెక్కనే ఏ మాత్రం డౌట్ రాదు. పోయినసారి బాబాయ్ గారు రాలేదు, కొడతారా అయితే పోయినసారి అయితే నేను లేను. ఈసారి ఏమో తెలియదు. పుస్తకం కొట్టేదనుకో ఉరుకుతాలకి పక్షాలకి పోయేది మరి ఇంకా కాదు ఫస్ట్ చూద్దాం. 4 ఫంక్షన్లో చూసి దేంట్లో అవుతుంది దేంట్లో అయితే లేదని చెప్పేసి సిచ్యువేషన్ బట్టి ఎంటర్ అవ్వడా కాదా చూద్దాం. గిఫ్ట్ మీద మాత్రం ప్రజెంటెడ్ బై తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని కొట్టిద్దాం. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు చూసి అసలు ఎవరు వీళ్ళు ఏంది ఏం కదా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని సెర్చ్ చేస్తే వాళ్ళ వీడియో ఉంటుంది కదా, ఎంజాయ్ చేస్తారు. ఇక తినడం ఉంటుంది అన్న. పోయినసారి సమజే బాయ్. పోయినసారి ఏమైంది, పోయినా లోపల దాకా పోయినా కానీ తినలేదా? తినలే ఫస్ట్ అంతే. స్పై లెక్క వేయండి. పోయినసారి ఇంకా స్పై డబుల్ స్పై అవుతుంది. తిన్నా ఉంటది పోయినసారి ఇచ్చిన గిఫ్ట్ చూసి బాబాయ్ వాళ్ళ పాకిస్తాన్ నుంచి వచ్చిన అసలు ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తుంది. అన్నారు అనుకో కదా మీసాలకి కదవా చాలా తిరగదండి అడిగి వీళ్ళకి చెప్పకుండా. ఫస్ట్ ఊళ్ళో చూసుడు కాదు, చూడడానికి పోతున్నాం. ఫస్ట్ ఏడికి పోతున్నాం అంటే డ్రెస్సులు చేంజ్ చేసుకుంటాము, తర్వాత గిఫ్ట్ తీసుకుంటాము, తర్వాత తిరుగుతాం పెళ్ళిళ్ళు. ఆయన ఎక్స్పెరిమెంటల్ గా ఆయన అట్లా ఎందుకంటున్నా అంటే ఆయనకు బండికి ట్రాలీ తయారు చేయించిండు. వెనక ఇట్లా కొండేసేది ఉందా డాక్టర్ కొన్నట్టు, ఆ ట్రాయల్ లేస్తాడు, అలా సామాన్లు వేసుకొని పోతాడు. మొన్న చూసిన తీసుకుందామా టీంలో తీసుకుందామా. ఆయన తయారు చేయించిండు అంటే తయారు చేసి ఐడియా ఎవరిలో. సరేగాని భయం అయితే లేదు నీకు? భయం ఎందుకు, మంచిగా తినాలి. కడుపు ఏడికి పోయినా సరే భయపడద్దు, ధైర్యంగా ఎవరి తరపున అంటే పిల్లగాళ్ళ తరపున అలాగంతే. కాదు ఫస్ట్ అడిగారు అనుకో వాళ్ళ తరపున అని, నువ్వు వాళ్ళని అడుగు వాళ్ళ తరపున చెప్తే దానికి అభివృద్ధి చెప్పాలి. ఏ లేదు వాళ్ళ తరపున అని చెప్పాలి. ఏమో దూరం గిట్లా గిట్లా అనాలి. అంటే కొడుకు అని చెప్పి పెళ్లి కొడుకు అవుతాడు. అప్పుడు ఏకంగా మంచి పని ఏది చెప్పన్నా, పెళ్లి కొడుకు దోస్తున్నాను వాళ్ళకి ఏమేరక దోస్తు. పుసుక్కున్న పెళ్లి కొడుకు బాగా ఎదురుండు అనుకో. పెళ్లి కొడుకు వల్ల కాదు, పెళ్లి కొడుకు తమ్ముళ్ళ దోస్తున్నాను అదే. పెళ్లి కొడుకు తమ్ముడు ఆ చిన్న కొడుకు ఎవడో ఎట్లో కన్నా తమ్ముడు ఉంటాడుగా. పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ దోస్తులు అనాలి. నిన్ను మానంతారా పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ అలా దోస్తున్నా అంటే. వైట్ పాయింట్ వైట్ అంగి అయితే
ఇంకా కట్నే తీసుకోవాలరా ఏదైనా పెళ్లికి ఏం చేద్దాం అంటే మొత్తం వైట్ పాయింట్ వైట్ కాదు పెళ్లి కొడుకు చేద్దాం డైరెక్ట్. కాదు మెడ మొత్తం గోల్డ్ చైన్ వేయాలి, చేతికి మొత్తం ఉంగరాలు పెట్టాలి, తోలుకోవాలి. సార్ దర్శ మతిని కానీ డ్రెస్ చేంజ్ అయితే అయిపోయింది. మా డ్రెస్సులు మా దగ్గర ఉన్నాయి, చేంజ్ చేసుకోవాలని అన్న. దూరే పడతలే ఎర్రా కొద్దిగా టెన్షన్గా అదే కొద్దిగా కౌసుగా బాబాయ్ గారు మురిసేదే మురుతాడు. పోయినాక కూరగాయల భోజనం ఉండాలి, లోపలికి పోయినాక ఏమన్నా ఎంజాయ్ చేయాలి. బాబాయ్ గారు అన్న వద్దన్న ఇక్కడ గిఫ్ట్ ఇచ్చవద్దు, వేరే దానికి పోదామన్నా. కాదు పెళ్ళిళ్ళ టైం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైనా కానీ 1 తారీఖు ఉంటుంది. 1 తారీఖు కాదు. ఇప్పుడు మనము లేట్ అయినాం అనుకో ఆ ఫోటోలు దిగుతారు. అలా ఏం లేదడా, ఉట్టిదే ఖాళీ చూడపోదాం మా పెళ్ళి అవుతుందా లేదా అని. నేను అసలు పొద్దుగాలనే చూసి వచ్చిన 2-3 ఫంక్షన్లల్లా, కానీ ఏడ కనవాళ్ళే ఫ్లెక్సీలు అయితే. ఇవి అసలు ఉన్నాయి అల్లే మా పెళ్ళిలో. మా ఊళ్ళో ఒకటి అవుతుంది అంటే ఉన్నట్టే. తెలియని పెళ్లి కూడా దానికి ఇన్విటేషన్ వచ్చే. ఇప్పుడు తోవట్టున్నది. ఈ తోవలకేం పోనీ మా తినడానికి భయం అవుతుందట. భయమే ఇటు రాడట. ఒరే చూడుర్రా ఆడ ఈడ ఆయన అవుతున్నాయేమో. ఏడ టెంట్ లేవు, సప్పుడు లేదు, ఏది లేదు. పెళ్ళి అంటే సప్పుడు అవుతుంది, మ్యాక్సిమం సప్పుడు అవుతుంది. ఆగమాగం లేదు, దీనైతే ఏం లేదు. మనము నాకు తెలిసి ఏ పెళ్ళికి పోయినా సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా ఉంటారు. మొన్నటి పెళ్లి కాడ కూడా కొంచెం మంది సబ్స్క్రైబర్లు ఈరోజు కూడా ఎంతమంది కలుగుతారు. మచ్చగాడు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని పోతుండు. మనం కూడా చేసుకొచ్చుకుంటే అయిపోవా. నువ్వు వేసుకుని డ్రెస్ చేంజ్ మళ్ళీ డ్రెస్ వేరే డ్రెస్ టీ షర్ట్ లోపల చేంజ్ చేసుకోవద్దా? కలిసిపోయిన వాళ్ళతోనే ఈయన మీ చోట అంటే. హాయ్ హాయ్ హాయ్. ఈయన అంత చేయలకు దీంతో ఆడుతారు. హాయ్ హాయ్. మెల్లెవరు అడేక ఫస్ట్ కిటికాలు ఊరదాకా వచ్చినాక ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ అవుతుందారా? ఫ్లెక్సీ కడతారు కదా ఏడరా? ఓకే ఓకే ఫ్రేమ్ కడితే పెళ్ళి అవుతుంది అనంట. ఈడనైతే పెళ్ళి లేదట, దొరుకుతుందా లేదా పెళ్ళి? ఈ పెళ్ళిళ్ళ గురించి తిరిగి మా దాంట్లో పెట్రోల్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. అందరి డ్రెస్సులు అయితే చేంజ్ అయిపోయినాయి. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు.
సో ఇప్పుడు హంట్ స్టార్ట్. ఏం హంట్, ఎక్కడ పెళ్ళి అవుతున్నాయి, ఏం కదా అని చెప్పేసి మేము ఇట్లా తెలియని పిల్లల పోతే చిల్లర అన్నారు వీళ్ళని అనుకోకూర్రే. మీరు అందరు కామెంట్లు చేస్తున్నాయి, మేము పోతున్నాం. మేము కూడా ఎప్పుడు పోం అట్లా. అదే కానీ మేమైతే చిల్లర నేనైతే పోలే. ఇవారు కూడా వేయండి మరి ఎవడో మీరే చెప్పుకోరు. ముందు నువ్వు ఫస్ట్ టైం జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి మన వచ్చినావుగా అది పెళ్లి కాదు కదా, అది పెళ్ళి అది 16 పండుగ. మతిన్ గాడు డ్రెస్సెస్ చేంజ్ చేసినప్పటి నుంచి అందరి మీద కామెంట్లు చేస్తుండు. ఏమని అంటే ఎవరి అంగెల్ మంచిగా, నాదే మంచిగా ఉంది, నాదే మంచిగా ఉంది అని చెప్పేసి. ఎవరి మంచిగా ఉందో కామెంట్ అయితే డ్రెస్ అంగి మంచిగా ఉంది కానీ బాబాయ్ బాబాయ్ నీ అంగి మంచిగా ఉంది కానీ నువ్వు మంచిగా లేవు అన్నాడు. నా దాడికి వచ్చి నీ అంగి మంచిగా ఉంది నీకు నువ్వు మంచిగా లేవు అన్నాడు. ఎవరైనా మంచిగా ఉందో కామెంట్ అయ్యేది. నువ్వు అదే అటు వల్ల అంగిల్ మంచిగా ఉంది కానీ ముఖాలు మంచిగా లేవంటాడు. డ్రెస్సులు అన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మేము ఎంటర్ కాబోయే సిటీ ఏంటి అంటే సిద్దిపేటలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈసారి లాంగ్ ఎటు పోతలేము, సిద్దిపేటలో తిరుగుతాం. ఏమైనా పెళ్ళి అయితే డైరెక్ట్ పోయి అటెండ్ అయితే అవుతాము. ఒకవేళ ఇన్ కేస్ మా లక్ మంచిగా లేక సిద్దిపేటలో పెళ్లి కాలేదు అనుకోండి, ఈసారి పోయినసారి మిర్దోడ్డి సైడ్ పోయినాం కదా, ఈసారి గజ్వేల్ సైడ్ అయితే పోతాము. సో ఇప్పుడు సిద్దిపేటలో ఎంటర్. యాజ్ యూజువల్ ఒక గిఫ్ట్ గురించి అయితే చూస్తున్నాము. గిఫ్ట్ షాప్ ఎక్కడైనా కనబడితే ఫస్ట్ ఒక గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్ షాప్ తెలుసా? ఏడరా రెడ్ బోర్డు గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ ఫ్రేమ్ ఫోటోస్. ఫ్రేమ్ ఫోటోస్ ఫోటో ఫ్రేమ్స్. ఈ గిఫ్ట్ అయితే ఫైనల్ చేసినాం, ఇది తీసుకుంటున్నాం. అరే తప్పు రాసిందా ఏమన్నా అట్లా చేస్తే రాదు. యూట్యూబ్ అని రాయి బయట అనుకున్నట్టుగా గిఫ్ట్ అయితే తీసుకున్నాము. గిఫ్ట్ కూడా మా తీసుకున్నాం కానీ పెళ్ళిళ్ళు దొరుకుతలేవు అసలు. మెయిన్ మన సెకండ్ ఫంక్షన్ హాల్కి అయితే పోతున్నాము. సో చూద్దాం ఇక్కడ ఏమైనా పెళ్ళి అవుతుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ అయిందనుకో ఎక్కువ తిరుగుడు ఉండదు, వెళ్ళనే చూద్దాం డైరెక్ట్. లేదరా పెళ్ళి ఇక్కడ బ్యానర్ ఉంటుండే పెళ్ళి అయితే ఖచ్చితంగా బ్యానర్ ఇది అయితలే. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫంక్షన్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫంక్షన్ హాల్కి అయితే పోతున్నాము. సో చూద్దాం ఇక్కడ పెళ్ళి అవుతుందా లేదా అని. ఏమంటారా, అవుతుందా అంటారా కాదంటారా? ఏమో కార్ అయితే వస్తుంది అక్కడికి వెళ్ళే కానీ అది ఉందా లేదా తెలియదు. కాదు నాకు ఆకలి అవుతుంది ఫుల్. ఎప్పుడు అయిపోవచ్చు అనిపిస్తుంది. పార్ట్ 1 వచ్చినప్పుడు కాలే, పార్ట్ 2 కూడా మీద పెళ్ళి అవుతుంది. అసలు పెళ్ళిళ్ళు ఉన్నాయారా బాబాయ్? ఉన్నాయి ఉన్నాయి మా ఉన్నాయి. లేదు ఈడ కూడా అయితే లేదు. బాబాయ్ పెళ్లి చేయాలి సపరేట్. సాయంత్రం మీద ఉన్నట్టున్నాయి డెకరేషన్. లేదు అయిపోయింది అయిపోయింది నిన్న అయిపోయినట్టుంది. నిన్ననే అయిపోయినట్టుంది అది. శివంస్ గార్డెన్ 4 ఫంక్షన్ హాల్ ట్రే. అరే ఇవాళ మనము కరెక్ట్ చూసుకొని వచ్చినామా రా?
ఈ రోజు ఉన్నాయి మన ఊళ్ళో అవుతుంది ఆ పెళ్ళి. ఇక్కడ ఒక ఫ్లెక్స్ ఉన్నది ఫంక్షన్ హాల్లా, ఏమవుతుందో అన్నట్టుగా నేను ఎడదెక్కి వచ్చిన. ఇక్కడ చూస్తే ఏమున్నది అంటే బర్త్డేనారా, బట్టలు కట్టి పట్టు ఒళ్ళేలా మహోత్సవం అన్నమాట. బొక్క పడ్డది. ఇంకా ముంగట ఇంకా రెండు ఉంటాయి, ఆడవుదాం పారిగా. ఇక్కడ కూడా ఒక 2 ఫంక్షన్ హాల్ ఉంటాయి నాకు తెలిసి. అలా కూడా మేము అవుతున్నట్లేదు. ఒకసారి లోపలికి అయితే పోయేద్దాము. ఈ ఫంక్షన్ హాల్ హంటింగ్ ఏదైతుందో మొత్తం నెత్తినొస్తుంది అవి ఏబట్టి. ఇక్కడ కూడా లేదు. లోపల ఇంకోటి ఉంటుంది కదా, దాంట్లో ఉండొచ్చు. బయట ఉంటుండే ఫ్లెక్సీ, బయట ఫ్లెక్సీ లేవుగా. సేమ్ ఆ రోజు లెక్కనే అవుతుంది ఈ రోజు కూడా పరిస్థితి. ఏ ఫంక్షన్ హాల్ పెళ్ళి అవుతున్నట్లేదు. లేదు సప్పుడు ఉండు, పెద్ద ఉండు. గేట్ క్లోజ్ చేసింది. ఇంకో 2-3 ఫంక్షన్ హాల్ ఉన్నాయి సిద్దిపేటలో, అవి కూడా తిరుగుదాము. ఒకవేళ అవిటలా కూడా పెళ్లి కాలేదనుకో, పెళ్లి చేసుకుంటా. మనం మతిన్ గానికి రామ్ గానికి ఇద్దరు చేసేద్దాం ఫంక్షన్ హాల్ మాట్లాడి. మేము తెలియని దాంట్లో వస్తాం ఇక. అరే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. ఇక్కడ కూడా ఒక భవనం అని అవుతున్నది, భవనం కమ్ ఫంక్షన్ హాల్. ఇక్కడ కూడా ఏం లేదు. బాబాయ్ ఏమంటారు, కానిచ్చేద్దామా? పనిల పని నువ్వు కూడా చేసుకో, అయిపోతుంది. ఆడొకటి ఉన్నది, అలా కూడా ఏం లేదు. అది కూడా నీరా గేట్ తాళం డైరెక్ట్. అది ఒరే ఇక్కడ 2 ఫంక్షన్ హాల్ ఉన్నాయి. ఈ రెంట్లలో ఏడ పెళ్లి కాలేదనుకో సక్కా రివర్స్ కొడదాం ఇక. గజ్వేల్ దిక్కు వేరే సిటీకి వెళ్దాం ఇక. ఈడికి కూడా వచ్చినాం, ఈడ కూడా అంతా మన గాడుపు మొత్తం కూలిపోయింది. అలా మంచి వాళ్ళకి అవుతుంది, మధ్యాహ్నం అవుతలేదు పెళ్ళి. పెద్ద మంచి బాబాయ్ లేడా, కిట్టుగాలు లేడా? ఈడ కూడా గాయస్ ఎటువంటి పెళ్ళి అయితే అవుతలేదు. ఒకటి మిగిలింది లాస్ట్గా, దాంతో పోయి నెక్స్ట్ వేరే సిటీకే పోదాం ఇక. మా సిద్దిపేట లేడ అలా పెళ్ళి అవుతలేనట్టున్నాయి. ఒరే అసలు ఇలా పెళ్ళిళ్ళు ఉన్నాయారా? పెళ్ళిళ్ళు ఉన్నాయా? నీకు రీజన్ ఏంటంటే మా ఊళ్ళోనే ఒకటి అవుతుంది, దాన్ని పట్టుకొని మేము వెళ్ళినాము. ఎవరు లేకుంటే లాస్ట్ ఇయర్ అదే పని. కిట్టుగా మంత్రాలు లేదు, మదిని కూడా కట్టేస్తాడు. ఎవడెవరికైనా కట్టుకోలేదు తెలియదు కానీ మొత్తానికి పెళ్ళి అయితే కావాలి. అలా మహారాణి కదా, మహారాజుని అయితే ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉందని కూడా మాకు తెలియదు. కాకపోతే ఇలా ఒకటి ఉన్నది, ఇక్కడ పెళ్ళి అయితే అవుతుంది. రెడ్డి ఇస్తారు అదే, రాకేష్ రెడ్డి అట పెళ్లి కొడుకు పేరు, గుర్తుపెట్టుకోర్రి. సో ఇప్పుడు ఆ పెళ్ళికి అయితే పోతున్నాం. ఆడ పెళ్ళి ఫిక్స్ అయితే పెట్టిరు కానీ మాకు ఏడ ఫంక్షన్ హాల్ కనబడతలేదు. మచ్చగా అదే లెఫ్ట్ ఫంక్షన్ హాల్ లోపలికి పోవాలి. లోపలి గిడ పెట్టపోదురా రా ఫ్లెక్సీ. ఇది ఒకవేళ అవుతుంది అదే రెండు ఒకటి కాదు, ఇదే పోనీ ఇంకా పోనీ. ఇక్కడ ఫ్లెక్సీ పెడతారు కదరా, పెట్టరు. బాబాయ్ గారు మతన్ గారు ఇద్దరు ఆగం చేస్తారు గాయస్. ఫ్లెక్స్ ఉండదు, ఫ్లెక్స్ ఆనే రెడీ పెట్టి నిజంగానే రో అవుతుంది రో మచ్చగో అయింది మత్తునే పని వాళ్ళే మచ్చా పోయి ఒకసారి ఒక రౌండ్ వేసిరా. భయపడుతున్నావు, మెల్లగా పోతుండు. నువ్వు పోతావా? భయం కాదా మరి? తెలియని పెళ్ళి పోగొట్టేవాడు. తెలిసిందని పోతానేమో బిందాస్ పోవచ్చు, అది ఎవరిదో తెలియదు ఏందో తెలియదు. ఎక్సెల్ మీద వేయటం అవన్నీ చూసుకుంటా నవ్వుతారు.
లోపలికి అయితే పోతున్నాయి. ఫంక్షన్ హాల్ ఎట్లుందంటే మొత్తం ఏం లేదు, ఫంక్షన్ మన పెళ్ళి మొత్తం అయిపోయింది అన్నట్టుగానే ఉంది. కానీ కార్లు అయితే భలే ఉన్నాయి, చాలా ఉన్నాయి, మస్తు కార్లు ఉన్నాయి. నీళ్ళు తాగినట్టు తాగనీకి పోతా, నీళ్ళు తాగేసి మొత్తం చూసి వస్తా, ఏమైతే చూద్దాం. మచ్చగాడైతే యాజ్ యూజువల్ ఒక స్పై లాగా లోపలికి అయితే వెళ్తుండు. ఒకవేళ వాడు పోయి సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్ అని చెప్పిండు అనుకోండి, అందరం పోతాము. ఇక లేకుంటే మళ్ళీ వేరే గార్డెన్కి అయితే పోతాం. భయపడుతున్నా అనిపిస్తుంది. ఎంట్రన్స్ అయితే మంచిగా ఉంది. మచ్చగాడైతే రిటర్న్ వస్తుండు, ఏమైందో ఏమో తెలియదు. ఫోన్ విని అన్ని జాపెట్టుకుని వస్తున్నారా? అన్నారు అయింది, ఫోన్ గుంజుకురా అయింది. ఏ ఫోన్ చేతుల్లో ఉంది ఫోన్, మరి చెప్పలేదు. వీడియో తీస్తున్నాడంటే సంథింగ్ ఫిషింగ్. మచ్చగాడు లోపల ఫుటేజ్ అన్ని తీసుకొచ్చిండు. ఆ ఫుటేజ్లను చూస్తేనేమో ఇక్కడ మొత్తం పెళ్ళి అవుతున్నట్టుగా ఘోరంగా ఉంది. లోపల చూస్తేనేమో ఏం లేదు, అసలు మందే లేరు ఇక్కడ. నాకు తెలిసి రాత్రి కావచ్చు పెళ్ళిది. గిలాసాలనేగా అన్ని కుర్చీలలో ఆ ఫుటేజ్లా. నిన్నటిది కావచ్చు, మనం అయిపోయినట్టున్నది. ఏమో మరి ఇక్కడ పెళ్ళి అవుతున్నట్టు అయితే అనిపిస్తలేదు. వెహికల్స్ లేవు, మీరు చూడొచ్చు. ఒకటో రెండో వెహికల్స్ ఉన్నాయి, ఒక డెక్ లేదు, ఫోటోలు దించడం లేరు. ఎవరో ఒకరు ఉంటుండే కదా ఫంక్షన్ హాల్, ఎవరు లేరు. ఇది గమ్మత్ అనిపిస్తుంది. ఫంక్షన్ హాల్ వెరైటీగానే ఉంది, పెళ్ళి కూడా వెరైటీగానే ఉంది. ఇప్పుడు ఇక సపరేట్గా సిద్దిపేట నుంచి మొత్తం బయటకే వెళ్తున్నాం మేము. చూడాలి ఒక్కటైనా దుఃఖ మరి పేరు మచ్చనే వద్దని ఒకసారి అయితే పోనీ చూద్దాం. నాకైతే ఎంగేజ్మెంట్ లెక్క అనిపించింది. ఫ్లెక్స్ అట్నే ఉన్నది. ఎంగేజ్మెంట్ వేసుకుంటారా? అదే అరే పెళ్ళి ఎంగేజ్మెంట్ రా, బస్ అవుతున్నది. పెళ్ళి కావచ్చు కొని అన్న ఇళ్ళకే పోనీ అన్న, పోనీ పోనీ పెళ్ళి ఇదే పెళ్ళి వెయిటింగ్. ఒకడు వైరాపర్ ఒకడు వైరాపర్ ఒకడు పోయేస్తారా ఫస్ట్ పెళ్ళి వెడ్డింగ్ అట. ఫ్లెక్స్ డిఫరెంట్ చేసిరా ఇక్కడ ఒకసారి ఫ్లెక్స్ ఎట్లా వేసిరా? ఎంగేజ్మెంట్ కేసు వేసిరా? సింపుల్ మ్యారేజ్. గుర్తుపట్టగల ఇగో. అరే మచ్చా సేమ్ స్టిల్ కొట్టు, కార్ ఆపుతాము, కార్ అనే కూర్చుంటాము. మచ్చగాన్ని అయితే యాజ్ యూజువల్ ఏంది స్పై లాగా పంపిస్తున్నాము. లోపల ఏం నడుస్తుంది ఇంకా దానికి పోయిన వీడియోలో చూసారు కదా, సేమ్ టు సేమ్ అట్నే. వాడు పోయి అంతా చెక్ చేసుకొని వస్తాడు. ఒకవేళ ఓకే అనిపించింది అనుకో లేకుంటే మళ్ళీ వేరే పెళ్ళికి జల్దిరా చూసి. వెరైటీగా ఉంది ఫంక్షన్ హాల్. ఇప్పుడే ఎంటర్ అయ్యిండు. లోపలికి అయితే వచ్చిన అందరు రష్ ఉన్నారు. వాడు మనకు ఫైనల్ అప్రూవల్ ఇచ్చేస్తాడు, లోపలికి పోవడా బయట పోవడా అని చెప్పేసి. దాని ప్రకారం డిసైడ్ అయ్యి మనం అయితే వెళ్దాము. ఎక్కువ మంది రానట్టున్నారు, ఎక్కువ కార్లు లేవు, బస్సులు ఇట్లా లేవు. ఎక్కువ మంది రాకుండా ఫంక్షన్ మనమే ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఎట్లా అంటే ఎక్కువ మంది రాకుంటే బాగా మంది అలా కలిసిపోవచ్చు. వచ్చి పోతున్నట్టు మంది అది బాగా లేట్ అయింది. ఫంక్షన్ హాల్ గురించి లెంకలాడుకుంటా మచ్చగానే లోపల దూసిరా పురాన్ని పంపించి దగ్గర 10 నిమిషాలు అవుతుంది. వాడు పత్తకలేడు, దొరకలేడు, వాడు పోతలేడు. ఆగలైతుందంటే అని ఒకసారి ఫోన్ చేయరు వానికి. వాడు దొరకబట్టి నేను పుసుకున్నా, నంబర్ లేదన్నా. ఇప్పుడే మాతింది చేసేపు అయితే వాడు నిజంగానే దొరికితే వాడు ఎవడన్నా తెలియదంటున్నాడు. వీడు దొరికిండేమో అన్నదిగా నంబర్ లేదంటుండు. ఎట్లుందంటే లోపల మొత్తం అందరు పబ్లిక్ బాగానే ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక మేము పోయి ఇక మేము ఏం చేస్తామో ఇక చూడాలి ఎట్లా అవుతుంది. ఏంది కదా, నాకైతే మొత్తం టెన్షన్ ఉంది. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు లోపల. మచ్చాడు ఏమంటున్నాడు ఇందాక రాగానే ఎగురుదాం అంటున్నాడు. ఎగురుదాం ఒక్క సబ్స్క్రైబర్ అన్న ఉండాలి.
మేమందరము లోపలికి వచ్చేసి ఒక దగ్గర కూర్చున్నాము. కాకపోతే ఒక ఆయన మమ్మల్ని బెదిరి వేరుస్తున్నాడు. ఒక పింక్ కలర్ రంగేసుకున్నాడు చూడు, చూస్తున్నాం మనల్ని. గుర్తు పట్టిననుకో ఆమె అవుతుంది. పోయి ఫస్ట్ గిఫ్ట్ ఇద్దాం పారిగా, లేట్ ఎందుకు? గిఫ్ట్ ఇచ్చి తినిపోతే అయిపోతుంది, టెన్షన్ పోతుంది. గిఫ్ట్ ఇచ్చి స్టేజ్ దిగామనుకో టెన్షన్ పోతుంది. భోజనాలు విక్కే చూస్తుర్రు, ఎప్పుడు తిందామా అని. ఇక ఫస్ట్ పోయి గిఫ్ట్ ఇచ్చి వద్దాం పారి. ఫస్ట్ పోయి గిఫ్ట్ ఇచ్చడానికి అయితే పోతున్నాం, గిఫ్ట్ ఇచ్చి వస్తాం. మీరు దిగిరా అంకుల్? అయిపోయిందా? మీరు లైన్ ఉందేమో అనుకుంటున్నాను. ఎవరు పట్టుకోనా గిఫ్ట్? మొన్నటి పెళ్లికాడ ఎవరు గుర్తుపట్టలేదు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు. కాకపోతే సార్ పోయినాక వాళ్ళ రిలేటివ్స్ ఎవరో తెలియదు కానీ ఒక ఆమె గుర్తుపట్టింది. మాకు ఏడ చుట్టాలు అవసరం లేదు, ఏ పెళ్ళికంటే ఆ పెళ్ళి పోవచ్చు. మస్తు మంది కలుస్తారు ఈడ కూడా. సో ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే పోతున్నాం. దారా రే వీళ్ళు తిన్నారా? మనం తింటున్నాం, మళ్ళీ తింటారు మనతో. కమన్ అయ్యప్పు రెండో రౌండ్ నడుతుంది బాబాయ్. అది నీ ఆనందమేనా? కానీ గనిది కావు తెలిసిన వాళ్ళు మస్తు మంది కనబడుతుర్రు. అట్లా తెలియని పెళ్ళికి పోయినామన్న ఫీల్ వస్తలేదు మరి. అట్లా ఇప్పుడు 4-5 కలిసారు. బాబాయ్ స్ట్రీక్ పోనిస్తలేడు. రెండో రౌండ్లో బోటి చికెన్తో ఉమ్ముతుండు. అవి మాత్రమే చాలని సాంబార్ కూడా మోసుకొచ్చుకుండు. బాబాయ్ ఇంకొక రౌండ్ కిందికి మంచిగా ఛాలెంజ్ నడతలేవు. ఛాలెంజ్ అనుకున్నాం ఆయన. నాలుగోసారా? మటన్ వేసిండు. మటన్ లేదాట అది మళ్ళీ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసిరు చిన్నపిల్లలు. వాళ్ళు మన కోసం ఐస్ క్రీమ్లు తెస్తురు. ఇంకా తినలే మేము. అందరు తినడం అయిపోయింది. వీడు ఇంకా తింటూనే ఉన్నాడు. ఊరే నీ కొడతా లేదు అలా. మెయిన్ టేబుల్లో వచ్చినాక వాళ్ళతో కూర్చొని తినేటట్టున్నాడు వాడు. తమ్ముడు పాపం స్వీట్ తీసుకొచ్చిండు బాబాయ్ గారికి. ఏనికి వాడు కావాలనే తింటలేడు. వాళ్ళ ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నా. వాళ్ళది తినరా, వాళ్ళ ప్రేమ తట్టుకోలేకపోతే తీసుకోరా. గంట మంచి ఇస్తుంది, తీసుకోరా. ఆడ సుష్మా తీసుకోరా. ఎందుకురా ఇప్పుడు తింటావా? మనోలే ఇప్పుడు అట్లా అనుకో తినదాక. ఓకే గైస్, ఎవ్రీథింగ్ వచ్చేసి సెట్. కడుపు నిండా తిన్నాము. సో
సో స్వీట్ కూడా తిన్నాము, అన్నీ ఎవ్రీథింగ్ ఏమేమి అయితే ఇక్కడ మెనూ ఉండనో అన్నీ తిన్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి బయటకైతే వెళ్తున్నాము. మీరు చూడొచ్చు పెళ్ళి ఆల్మోస్ట్ అయిపోయికి వచ్చేసింది అండ్ అందరు కూడా తిన్నట్టున్నారు, వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. సో మనం కూడా వెళ్దాం అయ్యా, వెళ్ళాలి. ఇంకేం చేస్తావు దొరకబడి దాని ముందుగా ఫోటో తీద్దాం రా తమ్ముడు దారా. అయ్యో అబ్బా, అయ్యో ఇది ఎంత సూపర్ అవుతుంది. బ్యాక్ కెమెరా, అరే బ్యాక్ కెమెరా తెచ్చురా. మాతిని అరే అయ్యో చిన్న బాబు. సక్సెస్ఫుల్గా మీరు అందరు అడిగినట్లుగానే అన్నోన్ మ్యారేజ్ పార్ట్ 2 వచ్చేసి ఈరోజు కంప్లీట్ అయితే అయిపోయింది. పార్ట్ 3 తీద్దామా వద్దా అది కూడా కామెంట్ అయితే పార్ట్ 3 నాడు మళ్ళీ సరిపోదాము, మళ్ళీ తెలియని తెలివే కాస్మెంట్ అది చాలా చూసుకుంటాం. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా పెళ్ళి పేనం గ్రాండ్గా జరిగింది, విజయవంతం చేసినాం పెళ్ళిని. అరే అన్నోన్ భరత్ పోతే ఎట్లుంటుందిరా, పెళ్ళి కాదు కష్టపడి దానికి మాత్రం పోదు. ఈ పెళ్లి వాళ్ళు ఎవరైనా మా వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాళ్ళిద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. మొత్తానికి మేము అనుకున్న విధంగా అన్నోన్ మ్యారేజ్కి వెళ్ళాలి, అంతేకాకుండా అక్కడ లంచ్ చేసి రావాలని మీరు చాలామంది అడిగారు. పార్ట్ 1 షూట్ చేసినాం, పార్ట్ 2 గురించి అడిగారు, పార్ట్ 2 కూడా షూట్ చేసి ఛానల్ అప్పుడు అయితే చేసినాము. ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ఎట్లా అనిపించిందిరా? మస్తు అనిపించిందా, కాకపోతే రియాక్షన్ అయితే మామూలుగా లేదు, ఘోరంగా తిన్నాం. కానీ మేము అక్కడికి పోయినాక చాలామంది కనబడి మమ్మల్ని గుర్తుపట్టి దగ్గరకు వచ్చి మాట్లాడారు, అది మంచిగా అనిపిస్తుంది. తెలియని వాళ్ళ పెళ్ళికి పోయినా కానీ అందరు మనలుంటారు చూడు, ఆ ఫీలింగ్ వేరు. దగ్గర ఆ ఫంక్షన్ ఎక్కడుంటుంది, 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ పోయి అక్కడ తెలియని ఊళ్ళే తెలియని ఫంక్షన్ హాల్లో తెలియని వాళ్ళ పెళ్ళికి పోయి తిని వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి అయితే వచ్చినాము. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే అయ్యేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నెక్స్ట్ పార్ట్ 3 కావన్నా వద్దా అది కూడా కామెంట్ అయితే అయ్యేది. త్వరలో ఇంకో కొత్త వీడియోలు కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. ఏదేమైనా కడుపుండో తిన్నా, ఇది అరిగేటట్టు ఏదైనా కూల్ డ్రింక్ లేకపోతే కష్టం. రేపు మరి అందరికి 4-5 సార్లు 4 సార్లు అందరం తిన్నాం కదా. ఫోన్ పే చేస్తా పక్కరా. కీప్యాడ్ ఫోన్ ఉంది.